హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య. మీరు ఎప్పుడైనా గురిగింద చెట్టు చూసారా? సామెత అంటుంటారు, ఎవరినైనా మనము కించపరిచి మాట్లాడినప్పుడు అంటే మన దగ్గర ఉండేటువంటి తప్పులు తెలియవు అన్నట్లు గురువిందకు దానికి కింద ఉండేటువంటి నలుపు తెలియదు అని చెప్పి ఒక సామెత చెప్తుంటారు. ఇది నేను దుర్గంకొండ ఎక్కినప్పుడు, సంబేపల్లి రౌతుకుంటలో ఉండేటువంటి దుర్గంకొండ ఎక్కినప్పుడు అక్కడ గురువింద చెట్టు ఉంది. ఇంతకుముందు నా చిన్నప్పుడు నేను గురువింద చెట్టుని ఎక్కడ చూశానంటే గండి వీరాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు, ఆ దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఈ గురువింద చెట్టు చూసిన చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఈ విధంగా ఒక అనపకాయలాగా ఉంటాయి, లోపల గింజలన్నీ ఉంటాయి చూడండి. గురువింద ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఆ కాయలో నుంచి తుంచిన తర్వాత ఈ విధంగా పైన మాత్రం ఎర్రగా ఉంటుంది, కిందంతా నల్లగా ఉంటుంది. ఇదే గురువింద అనమాట. ఇందుకే గురువింద సామెత అనేది పైన ఎర్రగా ఉండేదాన్ని చూసి కిందగా ఉండేటువంటి నలుపు తెలియదని చెప్పి పెద్దోళ్ళు సామెత చెప్తుంటారు. ఈ గురువింద యొక్క విత్తనాలు ఇవి, గురుగింజలు ఇవి. మీరు ఎంతమంది ఈ గురువింద చెట్టును చూశారు? అసలు మీకు గురువింద అంటే మీరు ఇంతకు చూసారా లేదా? కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కింద లైక్ చేయండి. మీరు గురువిందని చూసినట్లయితే కనుక కింద కామెంట్ చేయండి. ఇది దుర్గంకొండలో పైకి ఎక్కేటప్పుడు స్టార్టింగ్లోనే ఉందన్నమాట. చూడండి, ఈ విధంగా గురువింద చెట్టు మామూలుగా నార్మల్గానే, కంపలు కూడా ఏం పెద్దగా ఉండవు, దీనికి నార్మల్గానే ఉంటుంది, కంపలు అస్సలు ఉండవు. ఇది కాయ పగిలిపోయి ఇంకా గింజలు రాలిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఆ టైంలో మాకు కంటపడింది, పెరుక్కొని వచ్చాం మీకు చూపించడానికి. ఇది దుర్గంకొండ అనమాట, మనం ఎక్కిండేది. దాంట్లోనే ఎంట్రన్స్లో ఈ గురువింద చెట్టు అనేది ఉంది. కానీ ఈ గురువింద చాలా మెడిసినల్ వాల్యూస్, అంటే కొన్ని మందులు తయారు చేయడానికి కూడా వాడతారు అని విన్నాను నేను. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. మీకేమైనా తెలుసుంటే చెప్పండి. ఇంతకు ఈ తరం పిల్లలు ఎవరైనా సరే గురువింద అంటే మీకు తెలుసా? గురువింద చెట్టు ఎప్పుడైనా చూసారా? చూడకంటే ఒకసారి రౌతుకుంటలో ఉండే దుర్గంకొండకి ఎక్కే దారిలోనే ఉంటుంది, చూడండి. లేదంటే మన వీడియోలో గురువింద చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడొచ్చు. మామూలుగా చిన్న చిన్న మనకు సీతాఫలం ఆకులు ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటాయి ఆకులు. ఇవి గురువింద కాయలు అనమాట. అనపకాయలాగా ఉంటాయి, లోపల విత్తనాలు ఉంటాయి. ఇది పగిలిపోయిన తర్వాత, ఆ కాయ పగిలిన తర్వాత మనకి ఈ విధంగా గురువింద కనిపిస్తుంది అనమాట. పచ్చివి చూసాం కానీ పచ్చివి లేవండి మేము చూసినప్పుడు ఆ చెట్టుకి. ఇది మీరు గురువింద సామెత ఎంతమంది విన్నారో, అదేవిధంగా గురువింద చెట్టు ఎంతమంది చూశారు కింద కామెంట్ చేయండి. నన్ను ఇంతలా ఆదరిస్తున్నటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అన్నయ్య. జై హింద్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.